గలిలయలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్నా నేను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు ఆయన. మమ్మల్ని అందరూ తండ్రి మీ మండలకాల ధ్యానములలో, శిలువ ధ్యానములలో మీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని నడిపించుకొని మీరు పలికిన సప్త సూక్తులను తండ్రి శిలువలో మేము ధ్యానించడానికి మాకు కృపను అనుగ్రహించి మరలా మాకు మీ పునరుద్ధానం తండ్రి మేము పండగ చేసుకునడానికి మీరు మరణాన్ని జయించిన ఆ క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి సంఘముగా కూడి మా అందరిపైన మీ కృప దీవెన అనుగ్రహించండి తండ్రి. మీ స్తోత్రములు తండ్రి. ఈ పునరుద్ధాన దీవెన ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ నింపి వాక్య ధ్యానానికి స్థితపరుచు ఉండగా నిలబడి నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడి ఈ పునరుద్ధాన దీవెనలతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని దీవెన మహిమ ఆశీర్వాదం మనకెల్లరకు తోడైందను గాక. లేచినాడు స్తోత్రం. బహుశా మరి ఇంకా ఏమంటుందని ఫాస్టింగ్లో వచ్చి బయటకు రాలేదనుకుంటాం కదా. స్తోత్రం కాక మరి వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ పునరుద్ధాన దినమున ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దీవెనలు ఆశీర్వాదములు మీకు అందిస్తూ పునరుద్ధాన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క చరిత్ర కనుక మనం చూసినట్లయితే 4 ప్రధానమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో 4 ప్రధానమైన ఆశ్చర్య కార్యాలను మనం చూస్తాం. మొదటిది ఏమిటంటే ఆయన జన్మం. అది ఒక ఆశ్చర్యం. మహాకాశాలు పట్టజాలినటువంటి మరి ఆ దేవాది దేవుడు కేవలం ఒక మంటి మానవునిగా ఈ లోకంలోనికి రావడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అది ఆయన జన్మను గూర్చి. రెండవది ఆయన మరణాన్ని గూర్చి. ఇది కూడా ఆశ్చర్యమే. ఆయన యందు ఏ పాపము కూడా కనపడలేదు, ఆయన యందు ఏ దోషము కూడా కనపడలేదు. కానీ ఆయన మన పాపములను ఆయన మీద వేసుకుని, మన ఘోరములను లేక మనం చేసిన ఘోర కృత్యాలను ఆయన మీద వేసుకుని ఆయన ఏమయ్యాడండి? సిలువపై మన కొరకై యజ్ఞమయ్యాడు. అంటే యజ్ఞ పశువు లేక బలి పశువుగా ఆయన మారినట్లుగా మనం చూస్తున్నాం. మరి మూడవదిగా చూస్తే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మరి మనుషులలో మరణించిన వారు తిరిగి లేచుట అనేది అసాధ్యం. కానీ దేవుడు లేపిన వారు ఉన్నారు. వారు ఏం చేశారండి? మరలా మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆయన తిరిగి మరణం కాలేదు. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. మరి ఆయన లేచిన తర్వాత తిరిగి ఆరోహణమై ప్రభువు యొద్దకు లేక దేవాది దేవుని యొద్దకు చేర్చబడిన వారై ఉన్నారు. ఇవన్నీ సంగతులన్నీ మనకు తెలిసినవే. కానీ ఈ ఆశ్చర్య కార్యాలన్నీ మనము ఎప్పుడైతే మనం మననం చేసుకుంటామో మనము జ్ఞాపకం తెచ్చుకోవాల్సినది ఏమిటగా అంటే పునరుద్ధానం గురించి మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన పునరుద్ధానం గురించి జ్ఞాపకం చేసుకోవాలి. సార్ మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఎవరు చెప్తున్నారండి? ఇది ఎవరు చెప్తున్నారండి? దేవదూత చెప్తున్నారు.
దేవదూత ఇస్తున్నటువంటి సందేశము ఇక్కడ మనకు కనపడుతుంది. సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత 3 దినముల తర్వాత ఆయన సమాధిలో మరి సుగంధ ద్రవ్యాలతో ఆయనను మరి శుద్ధి చేయడానికి లేక సుగంధ ద్రవ్యాలతో నింపడానికి వచ్చినటువంటి మరి ఆ స్త్రీకి మరి దేవదూత కనపడి ఏం చెప్తుందండి? సమాధి నుంచి లేచాడు, మరణాన్ని జయించాడు. మరి దేవదూత అక్కడ కూర్చుని ఉండటం మనం చూస్తాం. మరి ఆ స్త్రీలకు ఆ వర్తమానము ఈ దేవదూత తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మరి రెండవదిగా చూసినట్లయితే తాను ఈ లోకంలో జీవించి ఉండగా ఆయన చెప్పినట్లే లేచి ఉన్నారు. ఆయన లేచి ఉన్నారు. మూడవది చూస్తే ఈ లేచిన సంగతి మీరు వెళ్ళి శిష్యులకు మరి తెలియచేయండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, ఆయన శిష్యులకు తెలియచేయండి అని మరి ఈ ప్రాముఖ్యమైన విషయాలను ఆ దేవదూత తన వర్తమానాన్ని అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఏమనుకున్నామంటే ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడు? మృతులలో లేడు. ఆయన ఏదైతే చెప్పాడో లేఖనము ప్రకారం ఆయన లేచి ఉన్నాడు. మరి మూడవదిగా మృతులలో నుంచి లేచినటువంటి ఆయన ఒక శుభవర్తమానాన్ని శిష్యులకు తెలియజేస్తున్నారు. ఆయన లేచినటువంటి ఆ శుభవర్తమానాన్ని శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా ఆయన మరి ఆ పునరుద్ధానంలో దూత ద్వారా మరి స్త్రీకి చెప్పినటువంటి మాటలు. మొత్తం ఆయన ఇక్కడ లేడు అనుకున్నాం కదండి. అంటే అందరి వల్ల ఆయన సమాధి చేయబడ్డారు, కానీ ఆయన సమాధిలో లేడు. మీలో ఎంతమందికి సాధు సుందర్ సింగ్ గారు పేరు కానీ లేకపోతే ఆయన గురించి కానీ తెలిసిన వారు చెప్తారా? సాధు సుందర్ సింగ్ గారు మరి ఆయన ఒకసారి తిరుగుతూ మరి ఒక చోటకి వెళ్ళారట. ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి అక్కడ నెపోలియన్ సమాధిని చూశారట. నెపోలియన్ సమాధి చాలా మరి చాలా గ్రాండ్గా ఉన్నదంట. ఆ సమాధిని చూశారు, చాలా బాగుంది అనుకున్నారట. అక్కడి నుంచి మరలా భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళారట. తాజ్ మహల్ ఏమిటండి? అది కూడా సమాధి. మరి ఆ తాజ్ మహల్ చూసి చాలా బాగుంది అనుకున్నారట. అక్కడ నుంచి యెరూషలేం వచ్చారట. యెరూషలేం వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారట. ఈయన మొదట దర్శించిన 2 ప్రదేశాల్లో ఏముందండి? వారి అస్థికలు ఉన్నాయి, సమాధి ఉంది. ఎక్కడైతే యెరూషలేముకు వచ్చాడో ఆయన, యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన చూస్తున్నది ఏమిటయ్యా అంటే ఖాళీ సమాధి, తెరిచి ఉన్న సమాధి. కాబట్టి ఈ తెరిచి ఉండబడిన సమాధి చూశారు, మరి తెరవబడిన రాయిని ఆయన చూశారు. కాబట్టి ఈయన సాధు సుందర్ సింగ్ గారు ఏమి చెప్పారంటే నేటికి కూడా యెరూషలేం యాత్రికులకు యేసు ప్రభువుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ, అంటే ఆయన బ్రతుకున్న రోజుల్లో మరి ఆయన సాక్ష్యం ఇచ్చారట. యేసు ప్రభు వారు సమాధిలో లేరు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మరి సాధు సుందర్ సింగ్ దైవ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. హిమాలయాల్లో ఉండగా దేవుని దర్శనాన్ని పొంది మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించినటువంటి ఒక సాధు అనగానే మనకి ఎవరు కనిపిస్తారండి? మంచి రుద్రాక్ష మాలలతో గడ్డాలు పెంచుకుని కానీ కనిపిస్తూ ఉంటారు. కానీ ఈయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక చెప్పాలంటే శిష్యుడిగానే అనుకోవచ్చు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే ఆయన సమాధిలో లేడు. నేను ఎంతో గొప్ప సమాధుల్ని దర్శించాను. ఆ సమాధిలో ఆ మనుషులు యొక్క కళేవరం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిలో అది ఖాళీగా ఉన్నది అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి.
అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను ఏం తొలగించాడంటే దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపి ఉన్నాడు. కాబట్టి మరణ వేదన తొలగించి ఆయన లేపాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. మరి అసాధ్యం, ఇది అసాధ్యము. మరి దేవునికే మరి ఈ రీతిగా ఆయన జరిగినందులకు దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. గమనించండి, ఈ మాటను గుర్తించండి. లోకంలో మరణము ఏం చేస్తుందండి? మనుషులను బంధించి వేస్తుంది కదా, మనుషులను బంధించి వేస్తుంది. కానీ ఆ మరణము యేసుక్రీస్తు ప్రభువుని బంధించగలిగిందా? బంధించలేకపోయింది. మరణాన్ని జయించాలని మనం ఇప్పుడే పాడుతున్నాం కదా. మరి ఆ రీతిగా ఆయన మరణాన్ని జయించాలని మనం ఎరిగిన వారమే ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు వారు తాను చెప్పినట్లుగా ఆయన లేచారు. దానికి ఏమంటారు, సాక్ష్యం ఏమిటి అంటే ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి మనం ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే కనుక మరణాన్ని ఈయన ఏం చేశారండి? మరణింపజేశారు. ఏం చేశారు? మరణాన్ని మరణింపజేశారు. మరి మరణాన్ని మరణింపజేశారు, మరణాన్ని బంధింపజేశారు. మరణాన్ని మరి రూపురేఖలు లేకుండా చేసినటువంటి మహనీయుడు ఎవరి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆ ఖాళీ సమాధిలో మరణముగా ఖైదీగా చేసినటువంటి దేవాది దేవుడు మరి మనకు కూడా ఆయన తోడుగా ఉంటున్నారు, ఆయనను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఒక పాట పాడుకుంటుంటాం. సిల్వదరా పాపలయా ప్రభు యేసు, ప్రభు యేసు. కాలి సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. కాలి సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. కలమయుడగు సాతానుని గర్వం, కలమయుడగు సాతానుని గర్వము కర్సనముయే కదా. సిల్వదరా పాపదయా శాంతిదయా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యంలో చూసినట్లయితే కనుక ఆయన ఇక్కడ లేడు. ఆయన ఏం చేశాడంటే మరణాన్ని బంధించి ఆయన లేచాడు. మరణాన్ని ఆయన మరణింపచేసి మరి మరణమును తొలగించుకొని ఆయన లేచాడు. అందుకే ఆయనను మరి బంధించి ఉంచుట అసాధ్యం. ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభువుని బంధించుట అసాధ్యం. కాబట్టి మరణ వేదన తొలగించి ఆయనను లేపాడు. మరి ఖాళీ సమాధిని మరణాన్ని బంధింపు చేస్తే మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన సమాధిని జయించిన వారిగా ఉన్నారు. ఒకసారి చూడండి, 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. 24:5 వచనం. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అక్కడ దేవదూత చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో చూడడానికి వచ్చిన వారికి ఏం చెప్తున్నదంటే, సజీవులైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. మరి ప్రభువులో వారు సమాధిలో లేరు, ఆయన లేచి ఉన్నాడు. బలమైనటువంటి మరణపు ద్వారా ఆయన ఏం చేశాడండి? ఆయనను అవి ఏమి కూడా ఆపలేకపోయింది. గమనించండి ప్రియ దేవుని సంగమా, బలమగు ద్వారా
పట్టకపోయెను అరీతిగా ప్రభువారు ఖాళీ చేసినటువంటి ఆ సమాధి నేటికి కూడా ఖాళీగానే ఉన్నది. మరి మనం శిశులో ధ్యానాల్లో ఉన్నప్పుడు ఆయన సమాధి కొరకు మనం మాట్లాడి ఉన్నాం. అది ఒక ప్రవచన నెరవేర్పు. ఆయన ధనవంతుల సరసకు చేర్చబడతాడని మరి ప్రవచనం ఉంది. అటు రీతిగానే మరి ఎంతో ధనవంతుడైనటువంటి తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ రాతి సమాధిలో ఆయన చేరి మరి ధనవంతుల చెంతకు ఆయన చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా చూస్తే తాను చెప్పినట్టుగా ఆయన లేచాడు. మొదటిగా దేవదూతలు ఆయన చెప్తున్నారు కదా, ఆయన ఇక్కడ లేదు. ఆయన చెప్పినది ఏం చెప్పారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేశారన్నమాట. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ముందుగానే ఆయన తెలియజేస్తారు. అదే రీతిగా మార్కు సువార్తలో కూడా అలాగే ఉంటుంది. 9వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 31 నుంచి వచనాలు కనుక చూస్తే అలాగే ఉంటుంది. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చూస్తే కనుక అక్కడ కూడా ఇదే విషయాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి గమనించండి ప్రియ దేవుని సంగమా, నలుగురు సువార్తికులు కూడా యేసు చెప్పిన మాటలను మరి ఆయన మరి సువార్తలలో లిఖించిన వారై ఉన్నారు. మరి లిఖింపబడినటువంటి ఈ విషయము వృధాగా పోయిందంటారా? లేదు కదా. మరి దేవుని వాక్యము లేక దేవుని వాక్కు లేక దేవుని మాట దేవునితో నిర్ణయించబడినటువంటి ఆ నిర్ణయము ఖచ్చితంగా నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి మత్తయి సువార్త 27:63 కనుక మనం చూస్తే అక్కడ పిలాతు నద్దుకు వచ్చినట్లుగా చూస్తాం. ఒకసారి చూడండి. 27:23 అవునండి. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత నేను లేచదనని చెప్పి చెప్పినట్టు మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయండి అని చెప్పేసి తెలియజేశారు. మరి ఈ రోజుకి కూడా చాలా డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. ఆయన అసలు లేవలేదు, అలా శిష్యులే ఆయన ఎత్తుకుపోయి ఎక్కడో పెట్టారు, అక్కడి నుంచి ఆయన హిమాలయాలకు వచ్చాడని కథలు చెప్తూ ఉంటారు. కానీ అదే రోజున జరిగిన కార్యాన్ని లేక నిజముగా జరిగినటువంటి కార్యాన్ని అక్కడ లిఖింపబడింది. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో రాయబడినటువంటి ఈ దేవుని వాక్యం భవిష్యత్తులో ఏమి జరగనయ్యిందో, క్రీస్తుపై ఏ విధమైన అభాండములు లేక మరి క్రైస్తవత్వంపై ఏ రీతిగా నిందలు రాబోతున్నాయో అవన్నీ పరిశుద్ధాత్ముడైన తండ్రికి తెలుసు కనుక ఆయన అప్పుడే దానిని లిఖింపజేశారు. ఇది తెలియక చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి మేకులు పీకలేకపోయాడు, కిందకి దిగలేకపోయాడు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే వారు ఎంత గట్టి బందోబస్తు చేసినా కూడా ఆయనను బంధించలేకపోయినట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఏమాయన అనే పాటలో చూస్తే కనుక రాతి గోడలు 4 ప్రక్కల ఉండగా మరి
మరి ఎన్ని రీతులుగా ప్రయత్నించాలో అన్ని రీతులుగా కూడా వారందరూ వారు ప్రయత్నాలు చేశారు. దానికి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణ కనుక, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మరి వాటినన్నిటినీ కూడా జయించి ఆయన లేచి మన మధ్యలో ఉన్నవారై ఉన్నారు. మరి మూడవది చూస్తే ఈ లేచిన వర్తమానము ఈ శుభవార్తను శిష్యులకు ప్రకటన చేయండి అని మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో చూసాం. 28వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ వర్తమానాన్ని అందుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి అందరూ కూడా ఈ మగ్దలేని మరియ మరి ఆమె ఎవరండి? ఆవిడ 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీ. ఆ 7 దయ్యములతో నుంచి విడిపింపబడి మరి ఆ దేవుని శిష్యురాలుగా కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మగ్దలేని మరియ 7 దయ్యాలను వెలగొట్టిన తర్వాత యేసు పునరుద్ధాన రూపాన్ని చూడగలిగినటువంటి ధన్యకరమైన స్థితిలోనికి ఆమె నడిపింపబడింది. ఎందుకని? దేవుని ఎడల ఉన్న భక్తి విశ్వాసములు ఆమెకు మరి అంతటి చక్కటి భాగ్యాన్ని ఆమె పొందగలిగి అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. అవును కదండి, 12 మంది శిష్యులు ఉన్నారు. అదేంటండి, ఒక ఆయన వెళ్ళిపోయాడు కదా అనేసి అంటారు కదా. ఆయన ప్లేస్ ఎవరితో భర్తీ చేయబడిందండి? మనం మాట్లాడుకున్నాం. ఎవరమ్మా? అరిమతయి యేసేపు రహస్య శిష్యుడిగా ఉన్న ఆయన ఎప్పుడైతే మరి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పార్థివ శరీరాన్ని తీసుకుని మరి యూదుల మర్యాద చెప్పున మరి భూస్థాపన చేయాలో అప్పుడు తెగించి బయటకు వచ్చినటువంటి ఆ శిష్యుని ద్వారా ఈ యొక్క యూదా యొక్క స్థానం భర్తీ చేయబడినట్లుగా మరి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి యోహాను సువార్తలో మరి 20వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఈమె ఏం చేసిందటండి? పెందల కడనే లేచిందట. ఎప్పుడు లేచిందండి? మనం శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు వేస్తాం కదా. శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు వేస్తాం. లేకపోతే కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈమె ఎవరి కొరకు లేచింది? లేచిందండి? దేవుని కొరకు లేచింది. దేవుని కొరకు పెందల కడనే లేచి మరి అక్కడికి పరిగెత్తుకుని వచ్చింది. అక్కడికి వచ్చింది, చూచిన విషయాన్ని. కానీ దేవుడు మరణాన్ని ఏం చేశాడు? చెరగా పట్టుకుని పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, చెరగా ఆయన తీసుకుని వెళ్ళాడు కనుక మరణాన్ని జయించినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీతోనూ నాతోనూ చెప్తున్న మాట ఏంటంటే, పట్టు వదలక దీక్షతో ఆయన పాదముల చెంత నీవు ఉన్నట్లయితే నీకు ఏ విధమైన మరణాపాయము నీ దగ్గరికి చేరదు. కాబట్టి ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనం చూడండి, ముగించుకుందాం. అయితే అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్తూ ఆమె ఏడుస్తుంది. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు కనిపించలేదు, అంటే ఆయన శరీరము కనిపించలేదు. ఏడవడానికి ఇంకొక పదం ఏమంటామండి మనం? దుఃఖిస్తున్నారంట కదా. దేవుడు ఏం చెప్పారు? దుఃఖపడువారు వారు దేవుని దుఃఖపడువారు ధన్యులు పరలోక రాజ్యము కదా. కాబట్టి దేవుని ప్రియ సంగమ, నువ్వు ఎప్పుడైతే దుఃఖపడే స్థితిలో, ఆయన కొరకు దుఃఖపడే స్థితిలో ఉంటావు, నీవు
ఓదార్చబడతాం. దుఃఖపడి వారు దగ్గర వారు ఓదార్చబడతారు. మరి ఆ ఓదార్పును మనకు అందించడానికే ఆయన ఏం చేశారండి? మరణాన్ని జయించిన వారై ఉన్నారు. మరి 15వ వచనంలో ఆయన ప్రభు ఆమెతో మాట్లాడుతుంటే ఏమంటున్నాడు ఒకసారి చూడండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితూ ఆయన చెగిన పోయేదని చెప్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటంటే ఆమె అన్ని రకాలుగా దేవుని యొక్క సేవకు ఆమె సిద్ధపడిందా? ఆమె సిద్ధపడి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నేను ఆయనను చూసి వెళ్ళాలని మరి ఆ కోరికతో ఆమె ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరి ఆమె ఆయనకు జరగాల్సిన మరి ఆ కార్యాలన్నిటినీ చేయడానికి సిద్ధపడి వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి అయితే ఇక్కడ ఆమె ఏం మోసుకుపోయిందండి? ఏం మోసుకుపోయింది? యేసుని మృతదేహాన్ని లేక యేసు దేహాన్ని మోసుకుపోయిందా? ఏం మోసుకెళ్ళింది? యేసు తిరిగి లేచాడు అని ఆ వార్తను తీసుకుని వెళ్ళింది. ఎవరికి? ప్రపంచానికి, శిష్యులకు తీసుకుని వెళ్ళింది. ఆ వార్త ప్రపంచం మొత్తం కూడా సువార్తగా చాటింపబడుతూ ఉంది. ఈ రోజుకి కూడా మరి యేసు యొక్క పునరుద్ధానమే, అంటే ఇంగ్లీష్లో రెజరెక్షన్ అని అంటాం. యేసు పునరుద్ధానమే క్రైస్తవత్వానికి పునాది రాయి. అది జరగలేదని రుజువు చేయడానికి పిల్లి మొక్కలు కాదు, ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు వేస్తూ ఉన్నారు ప్రపంచంలో ఉన్న చాలామంది. కానీ ఏ ఒక్కటి కూడా వారు రుజువు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన దేవుని కుమారుడు, దేవునిగా మరి మన మధ్యలోకి వచ్చాడు. దేవుని స్వరూపముగా మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని, సమీపత్వాన్ని, ఆయనతో బస చేసేటువంటి ఆ భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. వాటిని అన్నింటినీ కూడా ఆయన మనకు అనుగ్రహించి, మనల్ని దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరచి ఆయన మరణాన్ని చెరగా తీసుకుని వెళ్ళిపోయిన వారై ఉన్నారు. అందుకనే మనం పాడుకుంటూ ఉంటాం కదా, గీతం ఆ పాఠంలో వలదు వలదు ఏడవకుండా ఆయన మనకు అర్పించినటువంటి లేక మనకు కనపరిచినటువంటి ఆయన పునరుద్ధానం, ఆ దేహము, ఆ దేవాది దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించి ఆ పునరుద్ధాన దీవెనలతో, ఆశీర్వాదంతో మనకెల్లరకు ఆ దేవుడు అనుగ్రహించి సంరక్షించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడైన మా దేవ, మీకు స్తోత్రములు తండ్రి. పునరుద్ధానుడుగా మా మధ్య సంచరించి తండ్రి, మాకు దుఃఖము లేకుండా మేము ఏడవద్దని మమ్మల్ని ఓదార్చుచు సజీవులుగా మీరు మా మధ్యన ఉండి మమ్మల్ని నడిపించుచున్నందుకు స్తోత్రములు.
కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దర్శించండి. మృతుల్లో నుంచి మీరు లేచినటువంటి ఈ పునరుద్ధాన భాగ్యములు తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆ ధ్యాన దీవెనలతో ప్రతి ఒక్కరికి మీ కాపుదలను భద్రతను అనుగ్రహించి సంరక్షించమని పునరుద్ధానుడై మన మధ్య ఉన్నటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమున దశమరాడి వేడుకొంచిన పరమ తండ్రి. అందరికీ మరణాత సంగకాంతి సమర్పించుకుందాం.